ఓం నమ శివాయ. కార్తీక పురాణము 6వ అధ్యాయము. వ్యాధ విముక్తి వృత్తాంతము, దీపదాన మహత్యము, ద్రావిడ స్త్రీ స్వర్గగమన వృత్తాంతము. వశిష్ఠుడు మరలా ఇట్లనెను: ఓ జనక మహారాజా వినుము. కార్తీక మాసమందు భక్తితో మాసమంతయు హరికి కస్తూరితోనూ గంధముతోనూ పంచామృతములతోనూ స్నానము చేయించువాడు 10,000 అశ్వమేధ యాగములు ఫలమును పొంది తుదుకు పరమపదమును పొందును. కార్తీక మాసమందు సాయంకాలమున హరిసన్నిధిలో దీపదానము ఆచరించువారు విష్ణులోకమును పొందుదురు. కార్తీక మాసమందు దీపదానము చేసిన వారు జ్ఞానమును పొంది విష్ణులోకమును పొందుదురు. కార్తీక మాసమందు ప్రత్తిని చక్కగా ధూళి లేకుండా విడదీసి ఒత్తిని చేసి బియ్యపు పిండితో గాని గోధుమ పిండితో గాని పాత్రను చేసి గోఘృతమును పోసి వత్తిని తడిపి వెలిగించి వేద బ్రాహ్మణునికి పూజించి ఇవ్వవలెను. ఇట్లు మాసమంతయు చేసి అంతమందు వెండితో పాత్రను చేయించి బంగారుముతో ఒత్తిని చేయించి బియ్యపు పిండిలో మజ్జిగ ఉంచి పూజించి నివేదించి తరువాత బ్రాహ్మణ భోజనము గావించి తరువాత తాను స్వయంగా ఈ క్రింది మంత్రమును చెప్పుచు ఆ దీపమును దానము చేయవలను. మంత్రార్థము: దీపము సర్వజ్ఞానదాయకము, సమస్త సంపత్ప్రదాయకము కనుకనే ఇప్పుడు ఈ దీపదానము చేయుచున్నాను. దీని వలన నాకు నిరంతరము శాంతి కలుగునుగాక. ఈ ప్రకారముగా స్త్రీని గాని పురుషుడు గాని కార్తీక మాసమందాచరించిన ఎడల అనంత ఫలమును పొందుదురు. దీపమును పెట్టిన వారు విద్యను, శాస్త్రఫలమును, ఆయుస్సును, స్వర్గమును, సమస్త సంపత్తులను పొందుదురు. కార్తీక దీపదానము వలన మనోవాక్కాయముల చేత చేయబడిన తెలిసి తెలియక చేసిన పాపములు నశించును. పూర్వకాలమున ద్రావిడ దేశమందు సుత బంధు విహీనయైన యొక్క స్త్రీ గలదు. ఆ స్త్రీ నిత్యము భిక్షాన్నము భుజించెడిది, ఎప్పుడు దూషిత అన్నమును భుజించెడిది, చద్ది అన్నమునే తినేడిది. నిత్యము ధనము తీసుకొని పరులకు వంట, కుట్టుపని, నూరుట, రుబ్బుట మొదలైన పనులను చేసేడిది. అమ్మకము కొనుటయు చేయుచుండెడిది. ఇట్లు వచ్చిన ద్రవ్యంతో ధనవంతురాలైనది. ఆ స్త్రీ విష్ణు పాదార విందములను ధ్యానించలేదు, హరికథను వినలేదు, పుణ్యతీర్థములకు పోలేదు, ఏకాదశి నాడు ఉపవాసము చేయలేదు. అనేక వ్యాపారముల చేత ద్రవ్యమును చాలా సంపాదించినది గాని తాను తినలేదు, పరులకు పెట్టలేదు. ఇట్లు అజ్ఞానముతో మునిగియున్న ఆమె ఇంటికి దైవయాగము వలన శ్రీరంగమునకు పోవు కోరిక గల ఒక బ్రాహ్మణుడు వచ్చి దాని స్థితిని చూచి, అయ్యో, ఈ చిన్నది అన్యాయముగా నరకమేల పాలు కాగలదని దయ కలిగి ఆమెతో ఇట్లనియే: చి మూడురాల, ఇప్పుడు నా మాటలను విని చక్కగా ఆలోచించుము. ఈ దేహము సుఖదుఖములతో కూడినది. చర్మము, మాంసము, ఎముకలు వీటితో కూడినది. దుఃఖములకు నిలయము భూమి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము అను పంచభూతముల వలన కలిగినది. దేహము నశించగా పంచభూతములు చూరులందున పడిన వర్ష బిందువు వలె పడి తొలగిపోవును. ఈ దేహము నీటి మీద బుడగ వలె నశించును. ఇది నిత్యము గాని దేహమును నిత్యమని నమ్మితివి. ఇది అగ్నిలో పడిన మిడత వలె నశించును. కాబట్టి మోహమును విడువము. సత్యస్వరూపుడు భూతములందు దయగలవాడగు హరిని ధ్యానించుము. కామమనగా కోరిక, క్రోధమనగా కోపము, లోభమనగా ఆశ, మోహమనగా మమకార అహంకారాలు, వీటిని విడువము. ద్రవ్యము వదులుము. నిశ్చలమైన భక్తితో హరి పాదార వింద ధ్యానము చేయము. కార్తీక మాసమందు ప్రాతస్నానమాచరించుము. విష్ణు ప్రీతిగా దానము చేయము. బ్రాహ్మణునకు దీపదానము చేయము. అట్లు చేసిన ఎడల అనేక జన్మముల పాపములు నశించును. సందేహము వలదు. ఇట్లు చెప్పి బ్రాహ్మణుడు తూర్పుగా వెళ్ళెను. తరువాత ఆ మాటలు నమ్మి విచారించి ఆశ్చర్యమొంది చేసిన పాపకములకు వగచి కార్తీక వ్రతమును ఆచరించెను. సూర్యోదయ సమయాన శీతోదక స్నానము, హరిపూజ, దీపదానము, తరువాత పురాణ శ్రవణము. ఈ ప్రకారముగా కార్తీక మాసము 4 రోజులు చేసి బ్రాహ్మణ భోజన సమారాధన చేసెను. 4 రోజులు శీతోదక స్నానము చేయుట చేత ఆ స్త్రీకి శీతజ్వరము సంభవించి గర్భమందు రోగము జనించి రాత్రింబగళ్ళు పీడితురాలై బంధహీనయ్యై దుఃఖించి చివరకు మృతి నొందినది. తరువాత విమానమెక్కి శాశ్వత స్వర్గసుఖములను పొందినది. కాబట్టి కార్తీక మాసమందు అన్నిటికంటే దీపదానము అధిక పుణ్యప్రదము. కార్తీక దీపదానము తెలియక చేసిన పాపములను నశింపచేయును. ఇట్లు పూర్వము శివుడు పలికెను: రాజా, ఈ రహస్యమును నీకు చెప్పితిని. దీనిని విన్నవారు జన్మ సంసార బంధనమును తెంచుకుని వైకుంఠమును పొందుదురు. ఓం నమ శివాయ. 6వ అధ్యాయం సమాప్తం.